సో భారతదేశం బ్రిక్స్ సమ్మిట్ని నిర్వహించబోతూ ఉంది. ఆ బ్రిక్స్ సమ్మిట్ సెప్టెంబర్ 17 నుంచి 19 మధ్య న్యూఢిల్లీలో నిర్వహించబోతూ ఉంది. మరి దానికి గాను మరి బ్రిక్స్కి ప్రెసిడెంట్ కంట్రీగా 2026కు సంబంధించి ప్రెసిడెంట్ కంట్రీగా బ్రిక్స్కి భారతదేశమే ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇండియా ఏం చేస్తుందంటే కొంతమంది దేశాలని, అంటే ఏ దేశాలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నామో, ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేయాలనుకుంటున్నామో ఆ దేశాలకి ఇన్విటేషన్ పంపుతూ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పొరుగునే ఉన్నటువంటి బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి ఇన్విటేషన్ అందించారు, రమ్మని, యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా రండి అని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. సో అది న్యూస్ అనమాట. సో ప్రెసిడెంట్ ఎవరైతే బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో ఆ వ్యక్తి పేరు తరీక్ రెహమాన్. ఆయన పేరు తరీక్ రెహమాన్. సో ఆయన్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. దేనికి? బ్రిక్స్ సమ్మిట్లో చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నాం. ఇది డెవలప్మెంటల్ థింగ్స్. నెక్స్ట్ ఇంతకీ బ్రిక్స్ అంటే ఏంటి అంటే, బ్రిక్స్ అనేటువంటిది టోటల్గా ఒక 11 కంట్రీస్ కలిగినటువంటి కూటమి. బట్ కాకపోతే అది ఇనిషియల్గా ఉన్నప్పుడు ఇలా ఈ ఫామ్లో ఉండేది, బ్రిక్ అని. బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇక దాని తర్వాత అడిషనల్గా సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత ఇది బ్రిక్స్గా మారింది. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇక దాని తర్వాత వీటిలోకి కొన్ని కంట్రీస్ యాడ్ అవుతూ వచ్చినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజిప్ట్ అని, ఇథోపియా అని, ఇరాన్ అని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని, ఇండోనేషియా అని. సో వీళ్ళు యాడ్ అయినాయి. అంటే టోటల్గా ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు ఇవి 5 కంట్రీస్ కదా, ప్లస్ 5 టోటల్గా ఇప్పుడు బ్రిక్స్లో ఉన్నటువంటి సంఖ్య 11 కాదు 10. సో టోటల్గా ఇప్పుడు బ్రిక్స్లో 10 కంట్రీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇనిషియల్గా బ్రిక్ 4 దేశాలే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 5వ దేశం యాడ్ అయింది. సౌత్ ఆఫ్రికా. తర్వాత మెల్లమెల్లగా ఈ కంట్రీస్ కూడా యాడ్ అయినాయి. లైక్ ఈజిప్ట్ కావచ్చు, ఇథోపియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, అండ్ ఇండోనేషియా కావచ్చు. వీళ్ళు యాడ్ అయ్యారు. సో అది అంశం. అదేవిధంగా బ్రిక్స్ నేతృత్వంలో ఒక బ్యాంక్ ఉంటుంది, దాన్ని బ్రిక్స్ బ్యాంక్ అని అంటాం, లేదా ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం. వి కాల్ ఇట్ as న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం.